హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. ఈరోజు వీడియోలో మనం ఎఫ్బీఓ అండ్ ఏబీఓ ఏదైతే ఉందో ఈ యొక్క రెండు ఎగ్జామ్స్కి సంబంధించిన పార్ట్ బి 75 మార్క్స్ ఉంటుంది. ఇది మనకు తెలుసు. ఈ యొక్క 75 మార్క్స్లో మేజర్ పోర్షన్ అనేది జనరల్ సైన్స్, అంటే 35 to 40 క్వశ్చన్స్ అనేది మనకి జనరల్ సైన్స్ నుంచి వస్తుంది అని కూడా మనందరికీ తెలుసు. కాబట్టి దీనికి సంబంధించిన 2019లో ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాము. అలాగే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకున్న జనరల్ సైన్స్ 8 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 8 టాపిక్స్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనం డైలీ ఈ యొక్క సెషన్స్లో కంటిన్యూ చేస్తాం, రైట్? సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫాజిల్ ఫ్యూయల్ అని అడుగుతున్నాడు. జనరల్గా మనకు ఫాజిల్ ఫ్యూయల్ అనేది ఎక్కడ డిస్కస్ చేస్తాం? రెన్యూవబుల్ రిసోర్సెస్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ డిస్కస్ చేసినప్పుడు ఏది ఫాజిల్ ఫ్యూయల్స్, ఏది నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది మనకు తెలుస్తుంది. మనకు నార్మల్గా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి కోల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ అనేవి నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ కింద ఉన్నటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ ఏదైతే ఉంటాయో వీటిలో ఇవి పార్ట్స్ అయి ఉంటాయి. అలాగే రెన్యూవబుల్ రిసోర్సెస్లో ఈ వుడ్ అనేది పార్ట్ అయి ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ ది ఫాలోయింగ్ ఫ్యూయల్స్ ద వన్ విత్ ద హైయెస్ట్ కలరిఫిక్ వాల్యూ. హైయెస్ట్ కలరిఫిక్ వాల్యూ, అసలు కలరిఫిక్ వాల్యూ అంటే ఏంటి? ఏదైతే మనం ఒక ప్రోడక్ట్ని బర్న్ చేసినప్పుడు కంప్లీట్ కంబషన్ అనేది జరుగుతుందో, కంప్లీట్గా కంబషన్ ప్రాసెస్ అనేది జరిగితే దాని నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి హీట్ని క్యాలిక్యులేట్ చేయడాన్ని కలరిఫిక్ వాల్యూ అని అంటాం. మరి వీటిలో దేనికి ఉంటుంది హైయెస్ట్ కలరిఫిక్ వాల్యూ అంటే న్యాచురల్ గ్యాస్కి హైయెస్ట్ కలరిఫిక్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది అబ్టెన్స్ హీట్ ఆఫ్ సన్. హీట్ ఆఫ్ సన్ ఈజ్ డ్యూ టు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి, ఫ్యూజన్ రియాక్షన్స్. మనం నార్మల్గా రియాక్షన్స్ చూసినప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ చూస్తాం, ఓకే? న్యూక్లియర్ ఫ్యూజన్ చూస్తాము అండ్ న్యూక్లియర్ ఫిజన్ చూస్తాం, రైట్? పేరులోనే ఉంటుంది. ఫిజన్ అంటే ఏంటి? సపరేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్యూజన్ అంటే ఏంటి? ఫ్యూజ్ చేయడం, టు బ్రింగ్ టుగెదర్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్యూజ్ చేయడం అంటాం కదా, ఫ్యూజ్ చేయడం అంటే టుగెదర్నెస్ అంటాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. మనం న్యూక్లియర్ రియాక్షన్స్ గురించి చూసినప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ చూస్తాము, న్యూక్లియర్ ఫిజన్ ప్రాసెస్ చూస్తాము. మరి హీట్ ఆఫ్ ది సన్ అంటే సన్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి హీట్ అనేది ఏ ప్రాసెస్లో జరుగుతుంది అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్లో జరుగుతుంది. మరి ఏం యూజ్ చేస్తాము అంటే ఐసోటోప్స్ ఏవైతే ఉంటాయో, హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ ఉంటాయి కదా, డ్యూటీరియం ఉంటుంది, ట్రిటియం ఉంటుంది. ఈ రెండింటి మధ్య జరిగేటువంటి రియాక్షనే ఇవి రెండు టుగెదర్ ఫ్యూజ్ అవ్వడం ఏమంటాము? న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అంటాం. దీనిలోనే మనకి హీలియం ప్రొడ్యూస్ అవుతుంది, ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ ఏది అంటున్నారు. జనరల్గా రెన్యూవబుల్ అంటే ఏంటి మనకు తెలుసు, పేరులోనే ఉంది కదా రెన్యూ. రెన్యూ అంటే ఏంటి? మళ్ళీ మనకి ఆటోమేటిక్గా రీజనరేట్ అయిపోతుంది. దాన్ని ఏమంటాము? రెన్యూవబుల్ అంటాము. ఏదైతే ఇలా రీజనరేట్ అవ్వలేదో దాన్ని ఏమంటాము? నాన్ రెన్యూవబుల్ అని అంటాం. మరి వీటిలో నుంచి ఏది మనం అనుకోవచ్చు? ఫస్ట్ ఆప్షన్ కోల్ ఏదైతే ఉందో ఇది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్. సోలార్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సన్ నుంచి వస్తుంది. సన్ ఎనర్జీ అనేది రీజనరేట్ అవ్వకుండా ఉంటుందా? సన్లైట్ అనేది మనకి అబండెంట్గా వస్తూనే ఉంటుంది. విండ్ ఎనర్జీ అంటే మనకి ఏదైతే ఎయిర్ ఉందో, అంటే గాలి ఉంది కదా, ఈ యొక్క గాలి అనే దాన్ని మనం ఒక రోజుతో ఎండ్ అయిపోతుంది అని చెప్పగలమా? చెప్పలేము. సో ఇది కూడా రెన్యూవబుల్ రిసోర్స్. అండ్ దెన్ హైడ్రో ఎనర్జీ. హైడ్రో అంటే వాటర్, ఇది కూడా రెన్యూవబుల్ రిసోర్స్ కిందే వస్తుంది అనమాట. సో ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ మంగల్ టర్బైన్. ఇది మనకు సిలబస్లోనే స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. మంగల్ టర్బైన్ గురించి మీరు చూసుకోవాలి. డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, రైట్? మరి దీనిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నాడు. ద టర్బైన్ ప్రొవైడ్స్ క్లీన్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇది కరెక్టే. ఇట్ రిక్వైర్స్ లో వాటర్ హెడ్స్ అప్ టు 1 meter. ఇది కూడా కరెక్టే. ఇట్ ఈస్ యూనిక్ అండ్ ఎకో ఫ్రెండ్లీ. ఇది కూడా కరెక్టే. ఫ్లో ఆఫ్ విండ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటున్నాడు. ఇది రాంగ్, బికాస్ ఫ్లో ఆఫ్ విండ్ కాదండి, ఫ్లో ఆఫ్ వాటర్. వాటర్ ఏదైతే ఉంటుందో ఇది ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఈ టర్బైన్ జనరల్గా ఇది ఎలా ఉంటుంది అంటే, ఇది ఒక రివర్ అనుకోండి, ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుందంటే ఇక్కడ మనం ఈ యొక్క మంగల్ టర్బైన్ని ప్లేస్ చేస్తాం. మంగల్ టర్బైన్ అనేది ఇలా ఒక వీల్ ఉంటుంది. ఈ వీల్కి మనం బ్లేడ్స్ అనేవి పెడతాం అనమాట, ఓకే? ఇలా బ్లేడ్స్ అనేవి పెట్టినప్పుడు ఫ్లో ఆఫ్ వాటర్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఈ యొక్క ఫ్లో ఆఫ్ వాటర్ యొక్క స్పీడ్ని బేస్ చేసుకొని ఈ బ్లేడ్స్ అనేవి ఇలా రొటేట్ అవుతాయి అనమాట. ఈ యొక్క వాటర్ని హోల్డ్ చేసుకొని రొటేట్ అయ్యి ఇక్కడి నుంచి మనం దీనికి ఇంకొక పైప్ని కనెక్ట్ చేసుకుంటాం. దీని నుంచి ఈ యొక్క వాటర్ అనేది డ్రైవ్ చేసి టర్బైన్కి కనెక్ట్ చేసుకుంటాం, ఓకే? ఇక్కడ ఇలా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది, రైట్? సో ఇది వర్కింగ్ ఆఫ్ మంగల్ టర్బైన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎ గుడ్ ఫ్యూయల్.
గుడ్ ఫ్యూయల్ యొక్క ప్రాపర్టీ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఏది కాదు అని అడుగుతున్నాడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లో క్యాలరిఫిక్ వాల్యూ. లో క్యాలరిఫిక్ వాల్యూ ఉండకూడదు. గుడ్ ఫ్యూయల్ అయి ఉండాలి అంటే దానికి హై క్యాలరిఫిక్ వాల్యూ ఉండాలి. ఎందుకు ఉండాలి? హై క్యాలరిఫిక్ వాల్యూ ఉంది అంటే కంప్లీట్ కంబషన్ అనేది జరిగింది అని అర్థం. కంప్లీట్ కంబషన్ జరిగింది అని అంటే దీని నుంచి పొల్యూటెంట్స్ అనేవి ఎక్కువగా ఎన్విరాన్మెంట్లోకి రావు. కంప్లీట్ కంబషన్ జరగలేదు అని అంటే ఈ యొక్క పొల్యూటెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అయిపోతాయి. సో దట్ దీనివల్ల ఎన్విరాన్మెంట్కి హామ్ జరుగుతుంది. కాబట్టి హైయెస్ట్ క్యాలరిఫిక్ వాల్యూ ఉంది అంటే ఈ యొక్క కంబషన్ కంప్లీట్గా జరిగిపోయింది అని అర్థం. సో ఈ యొక్క పొల్యూటెంట్స్ అనేవి కూడా ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ కాలేదు అని అర్థం. సో ఎలా ఉండాలి? గుడ్ ఫ్యూయల్ అనేది హై క్యాలరిఫిక్ వాల్యూ ఉండాలి, లో మాయిశ్చర్ కంటెంట్ ఉండాలి, కంబషన్ ప్రాసెస్ అనేది కంట్రోలబుల్గా ఉండాలి, అగైన్ హార్మ్ఫుల్గా ఉండకూడదు. ఇవే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్. మరి నెక్స్ట్, ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్లో ఏ కాంపోనెంట్ అనేది మెయిన్గా ఉంటుంది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మీథేన్ అండి. మీథేన్ అనేది న్యాచురల్ గ్యాస్లో మెయిన్ కాంపోనెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రోపేన్ అండ్ బ్యూటేన్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎల్పిజిలోని మెయిన్ కాంపోనెంట్స్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఏరోబిక్ రెస్పిరేషన్ ప్రాసెస్ రిక్వైర్స్. ఏరోబిక్, దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాలి, రెస్పిరేషన్ 2 టైప్స్లో జరుగుతుంది. ఏరోబిక్ జరుగుతుంది, ఎనరోబిక్ జరుగుతుంది. ఓకే, ఏరోబిక్ అంటే ఏంటి? ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఎనరోబిక్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? ఏరోబిక్ రెస్పిరేషన్లో ఏం కావాలి అని అడుగుతున్నాడు. ఏరోబిక్ రెస్పిరేషన్లో ఏం ఉండాలన్నాం? ఆక్సిజన్ ఉండాలన్నాం. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ది గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఇన్ హ్యూమన్స్ టేక్స్ ప్లేస్. ఇన్ హ్యూమన్స్లో గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేది ఏ యొక్క ఆర్గాన్లో ఆర్ పార్ట్లో జరుగుతుంది అంటున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అల్వియోలి. ఎక్కడ ఉంటుంది ఈ యొక్క అల్వియోలి అనేది? లంగ్స్లో ఉంటుంది, రైట్? లంగ్స్లో చిన్న చిన్న సాక్స్ లాగా ఈ యొక్క అల్వియోలి అనేది ఉంటుంది, సాక్స్ ఉంటాయి. ఈ యొక్క సాక్స్లో ఈ యొక్క అల్వియోలి అనేది ఉంటుంది. దీని నుంచి హ్యూమన్స్లో గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్, ది సలైవా హెల్ప్స్ ఇన్ ది డైజెషన్ ఆఫ్. సలైవా అనేది ఏం డైజెస్ట్ చేయడానికి మన బాడీలో యూజ్ అవుతుంది అంటున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్టార్చ్. స్టార్చ్ అనేది ఏదైతే ఉంటుందో మన బాడీలో, దీని ద్వారా సెలైవాలో ఉన్నటువంటి సెలైవాలో ఎంజైమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎమిలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ యొక్క ఎమిలేజ్ అనే ఎంజైమ్ అనేది మన సలైవాలో ఉంటుంది. ఈ సలైవా ద్వారా మనం మన బాడీలో ఉన్నటువంటి స్టార్చ్ని డైజెస్ట్ చేయొచ్చు, రైట్? సో కమింగ్ టు ది అనౌన్స్మెంట్, మన ఆయుక్త అకాడమీలో ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ డేట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ కమింగ్ ఆగస్ట్ 5కి ఎఫ్బీఓకి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ ఎండ్ అవుతాయి కూడా. ఎగ్జామ్ అనేది కూడా సెప్టెంబర్ 7th ఉంటుంది అని కూడా మనకి డిక్లేర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన జనరల్ సైన్స్ పార్ట్ బి బ్యాచ్ అనేది ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఆయుక్త అకాడమీలో లాంచ్ చేయడం జరిగింది. 9th జూలైనే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. మీకు క్లాసెస్ అనేవి త్వరగా కంప్లీట్ చేసి రివిజన్ కూడా స్టార్ట్ చేయడానికి పర్ డే 2 క్లాసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్ ఒక క్లాస్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఒక క్లాస్. కమింగ్ టు ద కోర్స్ డీటెయిల్స్ కనుక చూస్తే 50+ అవర్స్ ఆఫ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. లైవ్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క లైవ్ క్లాసెస్ మీకు రికార్డెడ్ వీడియోస్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక్కొక్క టాపిక్ని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ ఒకటే కాబట్టి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కలిపి అదే డెప్త్లో ఎంతగా అవసరమో అలా మీకు డీల్ చేయడం జరుగుతుంది. అలాగే న్యూ సిలబస్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ యొక్క న్యూ సిలబస్ బేస్డ్ 8 టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క 8 టాపిక్స్ని ఇన్ డీటెయిల్ మీకు డీల్ చేయడం జరుగుతుంది బై ద ఫ్యాకల్టీ. అలాంగ్ విత్ దిస్ బైలింగ్వల్ క్లాసెస్ అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క క్లాస్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే క్లాస్ చెప్తున్నారో ఈ యొక్క క్లాసెస్ అనేవి మీకు వస్తాయి. క్లాస్తో పాటు క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో ఈ యొక్క నోట్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్ మెయిన్ పాయింట్ ఏంటంటే టెస్ట్ సిరీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అన్నీ మీకు ఒక దగ్గర అవైలబుల్గా ఉంటాయి. క్లాస్ ఉంటుంది, క్లాస్ నోట్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది. టెస్ట్ సిరీస్లో కూడా మనకి 8 చాప్టర్స్ ఉన్నాయి కదా, 8 చాప్టర్స్కి ఇండివిజువల్గా మీకు చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాంగ్ విత్ దిస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 2 ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అన్నీ మీకు ఒకే కోర్స్లో దొరుకుతాయి. అండ్ ఫర్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ 999కి మాత్రమే ఈ యొక్క ప్రైస్ కూడా ఉంది. సో యూ కెన్ పర్చేస్ ది కోర్స్, డౌన్లోడ్ ది ఆయుక్త అకాడమీ యాప్. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. క్లాసెస్ వినండి అండ్ దెన్ నోట్స్ రివైజ్ చేసుకోండి. ఆ తర్వాత టెస్ట్ సిరీస్తో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, రైట్? సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఫోటోసింథసిస్ లైట్ ఎనర్జీ. ఫోటోసింథసిస్లో లైట్ ఎనర్జీ అనేది ఏ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి. ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. మనకు తెలుసు ఫోటో అంటేనే లైట్. ఈ యొక్క లైట్ ఎనర్జీ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్ ప్లాంట్స్లో జరుగుతుంది కదా. ఒక ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగినప్పుడు లైట్ ఎనర్జీని ఏదైతే సన్ నుంచి ఈ యొక్క ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయో ఈ యొక్క లైట్ ఎనర్జీ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటున్నాడు. ఫోటోసింథసిస్ నుంచి మనకి గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది, రైట్? ఈ యొక్క గ్లూకోజ్ ఫామ్ అయినప్పుడు మనకి కెమికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క లైట్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్, రెస్పిరేషన్ ఇన్ గ్రాస్ హోపర్లో రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ట్రాకియా అండి. ట్రాకియా నుంచి గ్రాస్ హోపర్కి రెస్పిరేషన్ ప్రాసెస్ జరుగుతుంది. మరి గిల్స్ యూస్ చేసి ఏ యొక్క ఆర్గానిజం రెస్పిరేషన్ ప్రాసెస్ జరుగుతుంది అంటే ఫిష్ అండి. ఫిష్కి గిల్స్ యూస్ చేసి జరుగుతుంది. లంగ్స్ మనకు న్యాచురల్గా తెలుసు, అన్ని హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో మనందరికీ లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ద ఫుడ్స్ ఆఫ్ ప్రోటోజాన్స్ ఈజ్ డైజెస్టెడ్ బై. ప్రోటోజాన్స్ యొక్క ఫుడ్ అనేది ఎలా డైజెస్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి. ఫుడ్ వాక్యూల్స్లో ఉండేటువంటి ఎంజైమ్స్ ఏదైతే ఉంటాయో ఈ యొక్క ఎంజైమ్స్ యూస్ చేసుకొని ఈ యొక్క ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బ్రేక్ డౌన్ చేసి తర్వాత వాటికి కావాల్సిన ఫుడ్ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది ఇన్ ది బాడీ పార్ట్స్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ట్యూబ్ దట్ కనెక్ట్స్ ది ఫారెనిక్స్ విత్ ది స్టమక్. ఇది డైజెస్టివ్ సిస్టంలో నుంచి మీకు ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో డైజెస్టివ్ సిస్టంలో ఏముంటుంది, ఫస్ట్ మనం దేని నుంచి జరుగుతాం, మౌత్ ద్వారా వెళ్తుంది కదా ఫుడ్. మౌత్ నుంచి వెళ్ళినప్పుడు ఫారెనిక్స్ అనే దాన్ని డ్యూయోడెనమ్కి స్టమక్కి కనెక్ట్ చేసే పార్ట్ ఇది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఇసోఫాగస్ కనెక్ట్ చేస్తుంది. ఈ యొక్క పైలోరస్ అంటే ఏంటి అంటే, పైలోరస్ అనేది లాస్ట్ పార్ట్. డైజెస్టివ్ సిస్టంలో లాస్ట్ పార్ట్నే పైలోరస్ అని అంటాము. జెజునమ్ అంటే మిడిల్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది. అండ్ డ్యూయోడెనమ్ అంటే ఇనీషియల్ పార్ట్, ఫస్ట్ పార్ట్ ఇన్ ది స్మాల్ ఇంటెస్టైన్. అంటే ఏంటి, జెజునమ్ అండ్ డ్యూయోడెనమ్ ఏదైతే ఉన్నాయో ఇవి మనకు స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటాయి. పైలోరస్ అంటే ఇది మనకి లాస్ట్ పార్ట్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టంలో లాస్ట్ స్టెప్ ఎక్కడ జరుగుతుంది అంటే ఈ యొక్క పైలోరస్లో జరుగుతుంది అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద లివర్ స్టోర్స్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. లివర్లో ఫుడ్ అనేది ఏ ఫామ్లో స్టోర్ అవుతుంది అని అంటున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గ్లైకోజన్ అండి. గ్లైకోజన్ ఫామ్లో మన లివర్ ఫుడ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అండ్ వెన్ మీరు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారు లేదంటే ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఇప్పుడు మీకు ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఈ యొక్క గ్లైకోజన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసుకొని ఈ యొక్క గ్లూకోజ్ నుంచి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎనర్జీని మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు యూస్ చేసుకోవడం అనేది బాడీ జరుగుతుంది అనమాట, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. అంటే వీటి యొక్క ఫుడ్ వీటి ప్రొడ్యూస్ చేసుకోవడం ద్వారా దాన్ని ఏమని పిలవచ్చు, మనం ఏ పార్ట్ కిందకు వస్తాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ కరెక్ట్ అండి, కస్క్యూటా ఈజ్ పారాసిటిక్, ఫంగై ఈజ్ సాప్రోఫైటిక్, గ్రీన్ ప్లాంట్స్ ఆటోట్రోఫిక్ అండి. ఇవి సెల్ఫ్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకునే వాటిని ఏమంటాము అంటే ఆటోట్రోఫ్స్ అంటాము. మిజిల్టో అంటే ఇవి హెట్రోట్రోఫ్స్ అనమాట, ఓకే. ఇవి వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి ఫుడ్కి, వీటిని హెట్రోట్రోఫ్స్ అంటాం. ఇవి రెండు మిస్ మ్యాచ్ చేయడం జరిగింది. సో సి అండ్ డి ఆర్ నాట్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఏజ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 120 days. మరి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి ఆర్బీసీస్, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది, ఓకే. 120 days అలైవ్గా ఉంటాయి అండ్ మన బ్లడ్ని మన బాడీలో సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే మరి 120 days తర్వాత ఏమవుతాయి, మన బాడీలో ఎక్కడైతే స్ప్లీన్ అనేది ఉంటుంది, ఈ యొక్క స్ప్లీన్ అనే ఆర్గన్లో ఈ యొక్క బ్లడ్ సెల్స్ అనేవి చనిపోవడం జరుగుతుంది. సో ఈ యొక్క స్ప్లీన్నే మనం ఏమంటాము గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అని కూడా పిలవడం జరుగుతుంది, ఓకే. సో ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి, బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్కడ చనిపోతాయి, స్ప్లీన్లో చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది ఎక్స్క్రీటరీ యూనిట్ ఆఫ్ కిడ్నీ యొక్క ఎక్స్క్రీటరీ యూనిట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్తోనే ఎలిమినేట్ చేసేయచ్చు. చూడండి, న్యూరాన్ అంటే ఎక్కడ చూస్తాం, నర్వస్ సిస్టంలో మనం న్యూరాన్స్ గురించి చూస్తాం. హార్మోన్స్ అంటే ఏంటి, మనకు తెలుసు మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అంటుంటాం. సో ఇది కిడ్నీస్కి సంబంధించింది కాదు, నన్ ఆఫ్ దీస్ కూడా కాదు. సో నెఫ్రాన్స్ అనేది మనం కిడ్నీలో చూస్తాము, అంటే పార్ట్ ఆఫ్ కిడ్నీస్లో ఒక పార్ట్ కాబట్టి నెఫ్రాన్ విల్ బి ది ఆన్సర్. నెక్స్ట్, వాటర్ అండ్ మినరల్స్ ఆర్ కండక్టెడ్ అప్వర్డ్ ఇన్ రూట్స్ అండ్ స్టెమ్స్ త్రూ ది అని అడుగుతారు. ప్లాంట్స్లో వాటర్ అండ్ మినరల్స్ని రూట్స్కి ఎలా ప్రొడ్యూస్ చేస్తాం, ఏది తీసుకెళ్తుంది అని అడుగుతున్నారు. ఏది తీసుకెళ్తుంది అంటే ది ఆన్సర్ విల్ బి జైలం అనేది ఫుడ్ ఏదైతే వాటర్ అండ్ మినరల్స్ ఏదైతే ప్లాంట్ అనేది ఫస్ట్ స్టోర్ చేసుకుంటుందో ఆ యొక్క స్టోర్ చేసుకున్న వాటిని రూట్స్ అండ్ స్టెమ్స్కి తీసుకెళ్లేది జైలం అంటాము. మరి ఈ యొక్క ఫస్ట్ స్టోరేజ్ జరుగుతుంది అంటున్నాం కదా, ఈ యొక్క ఫస్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ యొక్క కార్టెక్స్లో ఫస్ట్ స్టోరేజ్ అనేది జరుగుతుంది అనమాట, ఫుడ్ స్టోరేజ్ జరుగుతుంది. దీని నుంచి వాటర్ అండ్ మినరల్స్ ఏదైతే ఉందో ఈ యొక్క వాటర్ అండ్ మినరల్స్ని జైలం అనేది తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఏదైతే ఫుడ్ కావాల్సినటువంటి అన్ని పార్ట్స్కి కావాలో దాన్ని ఫ్లోయం అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫ్లోయం మిగతా ఫుడ్ ఏదైతే ఉంటుందో దీన్ని లైక్ ఫ్రూట్స్ రావడానికి కావచ్చు, వీటన్నిటికీ కూడా ఫ్లోయం అనేది హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి జైలం, రైట్. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. డైలీ మీకు చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా నేను డీల్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.